ఇక అఘోరి కోసం పోలీసుల వేటనంట రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసులు పరారులో అఘోరి వర్షిని జంట ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అంట అరెస్టు భయంతోనే పారిపోయినట్టుగా ప్రచారం అఘోరిగాడు ఒక ట్రాన్స్జెండర్ వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీశాడు ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని సంధ్యనంట ఇక నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ అఘోరి గురించి ఎందుకింత హైలైట్ చేస్తున్నారు ఈ అఘోరి గురించి ఎందుకింత మాట్లాడుతున్నారు అసలు ఈ అఘోరిని హైలైట్ చేయడానికి కారణం ఏందని కూడా నేను చెప్పిన ఒక్కసారి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఘోరి మీద కేసు పెట్టిరట సో పోలీసులు రంగంలోకి దిగుతా ఉన్నారు ఇప్పటికే ఉమెన్ కమిషన్ కూడా మరి తన మొదటి భార్య అనుకుంటే రాదా అనే టైం కలిసినట్టున్నది ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఏ ఇష్యూ లేనట్టు ఇక అఘోరి ఇష్యూనే పట్టుకొని హైలైట్ చేస్తుంటే పాపం అసలైనటువంటి విషయాలు చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు కూడా పక్కకు పోతూ ఉన్నాయి ఒక్కసారి మాధురి గారు అన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాధురి గారు నమస్తే అండి మీరు లైవ్లో ఉన్నారు ఇదొకటి అఘోరికి సంబంధించి మేము వార్త చూస్తూ ఉన్నాము అఘోరి కోసం పోలీసులు వేట మొదలుపెట్టిర్రు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంతా కూడా పరువు తీస్తున్నాడు వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కేసు పెట్టారని చెప్పేసి సో ఈ అఘోరి గురించి ఏం చెప్తారండి ఎందుకు ఈ అఘోరి గురించి ఈ మధ్య చాలా హైలైట్ చేస్తూ ఉన్నాయి కొన్ని మీడియా ఛానల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చాలామంది హైలైట్ చేస్తున్నారు అంత అవసరం ఉందంటారా అఘోరిని హైలైట్ చేయాల్సిన పరిస్థితి ఉందంటారా ఇప్పుడు లైవ్లోనండి సో ఆ గోరికి ఇది కొంతమంది ఎదుగోండి టిఆర్పి కోసం కొంతమంది అందరినీ నేను అనట్లేదు కానీ కొంతమంది ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు ఆమెను ఫోకస్ పెట్టడం ఆమె పబ్లిక్ లో ఇది చేయడము అలా చేయడం వల్ల ఆమె కొన్నాను ఎవరు ఏం చేయలేరులే అన్నట్టు అట్లా చేస్తుంది అనమాట అంటే ప్రధానంగా మీ కమ్యూనిటీ కూడా సీరియస్ అవుతుంది మీరు సీరియస్ అవడానికి రీజన్ ఏంది నా కమ్యూనిటీ ఒక మాట మా కమ్యూనిటీ ఎవరు సీరియస్ అవ్వట్లేదు నిన్నటి నుంచి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడారు అంతే ముందు నుంచి మేము పోరాడుతున్నది నేను జోగిని సంధ్య ఈ ట్రాన్స్ మేము ఇద్దరు పోరాడుతున్నాం ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి దాంట్లో ఒక్కొక్క చోట అందరూ స్పందిస్తున్నారు అంటే మా ముందు వీళ్ళకంటే పోరాటం మేమే కదా ముందు అంటే ఏంది మీ డిమాండ్ ఏంది ప్రధానంగా అంటే అఘోరి సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఈ రకంగా వ్యవహరిస్తున్నానా లేకపోతే ట్రాన్స్జెండర్ అని చెప్పుకొని పెళ్లిళ్ళు చేసుకొని తిరుగుతున్నానా అసలు మీరు అంటే ఏ పాయింట్ ఆఫ్ లో ఫైట్ చేస్తా ఉన్నారు సో వాడు ఏమన్నా పెళ్లి చేసుకొని వాడు ఏమన్నా ఎత్తుకుపోని సో మాకు అనవసరం లేదు కానీ మేము కూడా హిందువులమే మేము కూడా గుళ్ళకు పోతాము దేవుళ్ళు మొక్కుతాము సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని వచ్చి ఈ రోజు జనాలు ఎంత మంది నమ్మారండి ఆ రోజు నేను ఎంత పోరాడాను నమ్మకాన్ని అంటే జనాలు ఒక అమ్మవారి లాగా కొలిచారు ఎక్కడ పోయినా కానీ పోలీసు రక్షణ అనేది ఉంది కానీ ఇప్పుడు అమ్మాయిలను తీసుకుపోవడము సో ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ పోలీసు వాళ్ళని అక్కడ ఆంధ్రాలో పోలీసు వాళ్ళని కొట్టడము పోలీసులు తిట్టడము ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ గలీజ్ గా మాట్లాడడము ఎక్కడన్నా కానీ భక్తులు వస్తే త్రిశూల ఇది తలవాళ్ళు తీయడము ఇదంతా ఏమైతుందంటే ఇదంతా రౌడీజం ఇదంతా రౌడీ జనాలకు అందరికీ తెలుసు అంటే అఘోరి ఒక రౌడీ అంటారా మాధురి నేను అట్లా ఇప్పుడు రౌడీనా కాదా అని నేనేదో ఫేమ్ కోసం నేను మాట్లాడానే అట్లా అనట్లేదు కానీ రౌడీనా కాదా అని తలవాళ్ళు తీస్తే రౌడీ అని ఏమంటారు వీడియోలు లేవా చెప్పండి వీడియోలు లేవంటే మీరు లేదు వీడియోలు లేవని చెప్పండి లేదులేండి నేను అబద్ధం చెప్పాను అనుకుంటా అంట వీడియోలు లేవా తలవాళ్ళు తీసిన వీడియోలు కొత్తసారి మరి నరేంద్ర మోడీ తలా మౌండం వేరే చేస్తా అన్నప్పుడు మరి అది రౌడీ బెదిరింపు కాదా మేము చదువురామండి ట్రాన్స్జెండర్ మీరు రోజు భిక్షాటం చేస్తే నా ఇంట్లో గడుస్తుంది ఇప్పటికి నేను పోరాడుతూనే ఉన్నా మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి దేవుడు మేము అడుగు తిని బతుకుతాం గాని 10 మంది కడుపులు కొట్టి సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టి మిమ్మల్ని బతకము ఏదైనా ఒక ట్రాన్స్జెండర్ ఏదైనా ఇష్యూ వస్తే పోలీసులు వచ్చి వెంటనే రిమాండ్ పంపిస్తారు మళ్ళీ ఇంతగా ఒక ట్రాన్స్జెండర్ వేషధారణ వేసుకొని ప్రజలకి భయపడిస్తూ నేను అది చేస్తా ఇది చేస్తా నరుకుతా చంపుతా ఇవన్నీ చేస్తూ ఇవన్నీ ఒకే తెట్టి రాత్రి మన భారతదేశంలో ఎంతో పోరాడిన ఒక మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన గురించి మనకు అందరికీ తెలుసు
మళ్ళీ ఆయన గురించి తిడితే ఆయన గురించి నిన్న తిట్టాడు వాడు శ్రీనివాస్ గారు. మళ్ళీ ఇదెవరు స్పందించారా? జనాలకి ఉన్నాయా అంటే తిట్టిన వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఉన్నాయా అంబేద్కర్ ని అవమానపరిచినట్టు? అంటే అన్ని అదుకో అంబేద్కర్ గారిని తిట్టినవి శశి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. వాయిస్ కూడా వైరల్ అవుతున్నాయి. మనకు కామెంట్స్ లో కూడా చాలా చాలా తిడుతున్నారు వాడిని. అంటే ఇప్పుడు సరే అండి రౌడీనా అని మీరు అంటున్నారు. సార్ రౌడీయే కాదు సార్, అఘోరా అమ్మనే. సరే మీరు చెప్పండి, ఎక్కడ ఏం చేసింది సనాతన ధర్మం కోసం? మేము పోతే 10 మంది మా బ్లెస్సింగ్స్ తీసుకుని ₹1 కాయిన్ తీసుకుంటారు. అఘోర ఆ భక్తులను వస్తే అమ్మాయిల్ని వశపరచుకోవడము, లైంగికంగా వాడుకోవడము, డబ్బులు మేము ఎక్కడ చేస్తున్నామండి? ఆయన ట్రాన్స్ అని అంటున్నారు. ఇక ట్రాన్స్ మరి ఎట్లా లైంగికంగా వాడుకుంటాడు అమ్మాయిల్ని? నేను లైంగికత అంటే దానికోసం ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఇది అంటే సెక్స్ కు సంబంధించిన వీడియో పెట్టాల్సి వస్తుంది మరి. నేను ఒక మాట చెప్తానండి. ఆయన పురుషాంగం ఆయన నిన్న సంవత్సరం అయింది సర్జరీ చేయించుకొని, అంతే సర్జరీ చేసుకున్న మొగల కణాలే ఉంటాయి. ఇంకోటి భార్య భర్తలు కలిసిన తర్వాత భార్యకి తెల్లమాయను వస్తుంది. సెక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయికి సెక్స్ అయిపోయిన తర్వాత ఏంది ఈ వీణం అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు